కానీ ఈరోజు మనం సింపుల్గా తక్కువ ఆయిల్తో టమాటా బజ్జీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మీకు చూస్తున్నట్టుగా చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి టమాటా బజ్జీ రెడీ చేస్తున్నాం. చూడండి, సాధారణంగా మనం బజ్జీలు వేయాలనుకుంటే పెద్ద కళాయి పెట్టి ఎక్కువ నూనె వేయాలనుకుంటాం, అది అవసరం లేదండి మనకి. చూడండి, చాలా సింపుల్గా మనం చిన్న గిన్నెలో ఒక 200 ml ఆయిల్ ఉన్నా సరిపోద్ది, లేకపోతే 150 ml ఉన్నా సరిపోద్ది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, తక్కువ ఆయిల్తోనే మనం బజ్జీలు వేస్తున్నాం. చూడండి, బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కావాల్సిన ఐటమ్స్ కూడా మనం చూసుకుందాం ముందు. ఓకే అండి, మనం బజ్జీలు వేసిన తర్వాత ఎంతో కొంత శనగపిండి మిగిలే ఉంటుంది కాబట్టి దాన్ని చిన్న చిన్న పొకుడీలుగా వేసుకుని అలా వేసుకున్నట్టయితే మనం టమాటా బజ్జీలకి మనం ఉల్లిపాయలు అవి కలుపుకున్నప్పుడు అందులో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగైనా తినవచ్చు. ఓకే అండి, మనం 2 సకాలుగా కోసేసుకుని ముందు టమాటా వేరుగా తీసేసుకున్న తర్వాత, ఓకే అండి, అలాగే మనకి స్లైసర్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటాం కాబట్టి అవి వేసుకుని, ఓకే అండి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కారపూస వేసుకోండి, కొద్దిగా కారపూస వేసుకుని, ఓకే అండి, దానికి సరిపడగా ఉప్పు అలాగే కారం వేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే టమాటా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసేటప్పుడు కొంచెం ముచ్చిక దగ్గర ఉడకలేని ఉంటుంది కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోండి. తినేటప్పుడు మనకి అడ్డుగా తగలకుండా సాఫ్ట్గా నీట్గా బాగుంటుంది. ఓకే, అలాగే టేస్ట్కి సరిపడగా సాల్టు, మనకి రుచికి సరిపడగా కారం, మీరు తినే దాన్ని బట్టి కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు అలా సరి చేసుకుని. చూడండి, సింపుల్గా మనం ఇందులో మనకి ఓకే అన్నీ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటం, అన్నీ బాగున్నాయో లేదో. ఓకేనండి, మన మెయిన్ ఏంటంటే ఇక్కడ నిమ్మకాయ పులుపు వాడలేదండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటా బజ్జీయే కాబట్టి టమాటాలకు సంబంధించిన పులుపు సరిపోద్దండి మనకి. మరి కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఓకే, మిక్సింగ్ అంతా అయిపోయింది, బాగానే ఉంది సింపుల్గా. ఓకే, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా బజ్జీ శనగపిండి ముక్కల్లో మనం సర్వ్ చేసుకుందాం. పూర్తిగా మనకి పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే వేరుశెనగ గుండ్లు వేసుకోవచ్చు పైన, లేకపోతే లేదు. ఓకే అండి, మన ఇంట్లో సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఆయిల్ వచ్చి అవ్వక్కలు లేకుండానే. చూడండి, మనకి సింపుల్గా వేడి టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, కావాలంటే ఇందులో కూడా మీరు నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, మనకి సింపుల్ ప్రాసెస్తో మనకి టమాటా బజ్జీ రెడీ. మనకి ఖర్చు తక్కువ అవుతుంది, అలాగే హైజెనిక్గా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి. చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో, టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.